హలో అండి, నేను శ్రీనివాస్, మాది ఖమ్మం. మ్యాక్సిమం మనకు టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేసే వాళ్ళు ఎలా అంటే కూరగాయల వరకే పరిమితం అయిపోద్దాము. ఫ్రూట్ ప్లాంట్స్కి వెళ్ళిపోతే మనకు హెవీ ఇల్లింగ్ రాదేమో, ఒక ఫ్యామిలీకి సరిపోయేంత రాదేమో అనే ఒక చిన్న అపోహలు అయితే ఉంటారు. అలాంటి వాళ్ళ అందరికీ ఒక చిన్న ఎగ్జాంపుల్గా చూపించడానికి ఈ వాటర్ యాపిల్ ప్లాంట్ అండి. ఏంటంటే ఫస్ట్ టెర్రస్ గార్డెన్ మీద డెఫినెట్గా అందరూ అనుకున్నట్టే ఫ్రూట్ ప్లాంట్స్కి కొంచెం ఇల్లింగ్ తక్కువే వస్తుంది. బట్ ఎప్పుడు అంటే మనం సెలెక్షన్ ఆఫ్ ది ప్లాంట్, అది మనకు మెయిన్ ఇంపార్టెంట్. మనం ఏ మొక్క సెలెక్ట్ చేసుకున్నాం అనే దాని మీద దాని ఈల్డింగ్ అనేది మనకి డిపెండ్ అయి ఉంటుంది. అట్ ద సేమ్ టైం సాయిల్ మిక్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అయితే టెర్రస్ మీద ఎప్పుడు కూడా గ్రాఫ్టెడ్ది తీసుకోండి ఫ్రూట్ ప్లాంట్, అండ్ ఎక్కువ ఈల్డింగ్ వచ్చేది. మొక్క కొనేటప్పుడు కూడా పూత మీద ఉందా లేదా అలా చూసి కొనుక్కుంటే దాని ఈల్డింగ్ ఎలా ఉంటుంది అనేది నర్సరీలో మనకు తెలుస్తుంది అనమాట. అయితే స్పెషల్గా ఇప్పుడు ఈ మొక్క చూస్తున్నారు, ఇది వైట్ లాంగ్ వెరైటీ వాటర్ యాపిల్. యూజువల్గా మనకి వాటర్ యాపిల్లో చాలా వెరైటీస్ ఉంటాయి, ఒక సమ్మర్లోనే కాస్తాయి. బట్ ఈ వైట్ లాంగ్ వెరైటీ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఇయర్ అంతా నేను అబ్జర్వ్ చేస్తున్నాను అండి. ఇది ఆల్మోస్ట్ 2 years ఏజ్ ప్లాంట్. ఇది 2 yearsలో చాలాసార్లు ఇది కాసింది మనకి. ఆల్మోస్ట్ ఇది దాదాపు ఇయర్ అంతా వస్తుందండి ఇది ఫ్రూటింగ్. మీరు చూడొచ్చు ప్రతి కొమ్మకి ఉంటుంది. ఇప్పుడు దాదాపు ఒక 100 పైనే కోసాము, ఇంకొన్ని కోతులు రాలిపోవడం అదంతా జరిగింది. చెట్టు మొత్తం ఈల్డింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే దీనికి చాలా స్వీట్ ఉంటుంది. జనవరి నుంచి పూత స్టార్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ నవంబర్ వరకు కాస్తుంది. ఎందుకంటే ఈ వాటర్ యాపిల్ స్పెషాలిటీ అదే. ఇయర్ అంతా ఒక్క డిసెంబర్లో మాత్రమే రెస్టింగ్ పీరియడ్ అండి. మొత్తం ఇయర్ అంతా కూడా కాస్తుంది, స్వీట్ ఉంటుంది, చప్పగా అయితే ఉండదు. అండ్ దీని హెల్త్ బెనిఫిట్స్ వచ్చేస్తే మెయిన్గా మనకు ఇండియాలోనే మనకు డయాబెటీస్ ఒక నేటివ్ అంటారు మనకి. ఆ డయాబెటీస్ని కంట్రోల్ చేయడంలో ఇది చాలా చాలా బెస్ట్. మీరు ఎంత తిన్నా మీరు గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరగవు, తద్వారా షుగర్ అనేది పెరగదు. అండ్ జీరో మెయింటెనెన్స్. మీరు సీజన్ స్టార్ట్ అవుతుంది అనుకున్న టైంలో కొంచెం దీనికి కాల్షియం అండ్ ఫాస్ఫరస్ రిచ్ ఫెర్టిలైజర్స్ కానీ ఇచ్చుకుంటే మీకు ఈల్డింగ్ అనేది బాగా, మీకు డిసెంబర్ ఆ టైంలో సాయిల్ అంతా కొంచెం లూజ్ చేసుకొని దాని కన్సర్న్ మనకి పొటాషియం, మనకి బాగా ఫ్రూటింగ్ అనేది బాగా రావాలి అంటే మనకి పొటాషియం ఎక్కువ ఇంపార్టెంట్. అండ్ పూత అనేది బాగా రావాలంటే జింక్ అండ్ మెగ్నీషియం మనకి బాగా ఇంపార్టెంట్. కాబట్టి నేను పర్టికులర్గా నా ఫ్రూట్ ప్లాంట్స్కి కొంచెం వర్మీ కంపోస్ట్ కానీ మనకి కౌ మాన్యూర్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటే తీసుకొని దాంట్లో బోన్ మీల్, కొంచెం సీవీడ్, ఎప్సమ్ సాల్ట్, కొంచెంలో కొంచెం నీమ్ పౌడర్, ఎందుకంటే నీమ్ పౌడర్లో కూడా మనకి ఎన్పీకే ఉంటుంది. ఇవన్నీ మిక్స్ చేసేసి ప్రతి ఫ్రూట్ ప్లాంట్కి టాప్ సాయిల్ కొంచెం లూజ్ చేసి ఒక 2 inches మనం ఎరువులు ఇస్తూ వెళ్తుంటాను సీజన్ స్టార్ట్ అయ్యే ముందు. దాని ద్వారా మళ్ళీ 1.5 month వరకు మనకి ఏ ఫెర్టిలైజర్స్ అవసరం అనేది ఉండదు. పూత ఉన్న టైంలో అండ్ పిందెలు ఉన్న టైంలో వాటర్ కొంచెం తక్కువ ఇవ్వండి. దానివల్ల ఏమవుతుంటే పూత నిలబడుతుంది, కాయ సైజ్ పెరగడానికి అవుతుంది. అండ్ కాయలు సైజు షైనింగ్ అది బాగా రావండి. మన పొటాషియం రిచ్ ఫెర్టిలైజర్ అంటే మనకి అందరికీ తెలుసు, బనానా ఫర్మెంటెడ్ జ్యూసెస్ కానీ లేకపోతే బనానాస్, మన తినడానికి పనికిరాని బనానాస్ వాటర్లో నానబెట్టేది క్రష్ చేసి ఆ వాటర్ కూడా మనకి ఇవ్వచ్చు. పొటాషియం బాగుంటుంది, దానివల్ల కాయలకి టేస్ట్ యాడ్ అవుతుంది, కాయ సైజ్ పెరుగుతుంది, షైనింగ్ ఒకటి బాగుంటుంది. దాని ద్వారా మీకు ఈల్డింగ్ అనేది చాలా బాగుంటుంది. టెర్రస్ మీద కూడా కొంచెం కంటైనర్ సైజు, మీరు చిన్న కంటైనర్ ఇచ్చి ఎక్కువ ఈల్డింగ్ అంటే కుదరదు. నేను మినిమం 24 inch by 24 inch 2 feet by 2 feet గ్రో బ్యాగ్ ఇవ్వడం జరిగిందనమాట. మనకి టెర్రస్ మీద లైట్ వెయిట్, మినిమం 6 years గ్యారంటీ ఉంటుంది. మొక్క కూడా చాలా హెల్దీగా పెరుగుతుంది. ఎందుకంటే ఇది కొంచెం తైవాన్ వెరైటీ అనమాట. ఇది చాలా పెద్దగా పెరిగిపోద్ది, బుషీగా అవుతుంది, ఈల్డింగ్ అనేది చాలా బాగా వస్తుంది. కాబట్టి జీరో మెయింటెనెన్స్ ఈజీగా పెంచుకునే మొక్కల్లో ఫస్ట్ వాటర్ యాపిల్ ఉంటుంది అనమాట. స్పెషల్గా ఈ వైట్ లాంగ్ వెరైటీ కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే ఇయర్ మొత్తం కూడా మీరు ఫ్రూట్స్ని ఎంజాయ్ చేయొచ్చు. ఒక ఫ్యామిలీ మీరు ఇంకా వేరే వాళ్ళకి షేర్ చేయడానికి కూడా మీకు ఈల్డింగ్ అనేది బాగా వస్తుంది. సో పెస్ట్ కూడా తక్కువే. సో రైట్ చాయిస్ ఏదైనా ఉంది అంటే వైట్ లాంగ్ వాటర్ యాపిల్ అది. నా పక్కనున్న మొక్క చూసారు కదా, ఇది వచ్చేసి బిలింబి మొక్క అంటారనమాట. దీన్నే క్యాజువల్గా మనకు కేరళ ఆస్ట్రియా అని కూడా అంటారు. చూడొచ్చు మొత్తం
చెట్టు మొత్తం కూడా పైనుంచి కింద వరకు ఇది కాయలు వస్తూనే ఉంటాయి. కొంతమంది దొండకాయలా కూడా ఉంటాయి అంటారు. ఇది ఎలా అంటే మనకు కేరళ ఉసిరి కాబట్టి కేరళకే పరిమితం అని అనుకుంటారు, బట్ అలా ఏం లేదు. ఇది మన ఈజీగా మన టెర్రస్ల మీద అట్ ద సేమ్ టైం టబ్స్లో అండ్ గ్రౌండ్లో కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు. అయితే ఈ మొక్క పర్టికులర్గా ఈ మొక్క ఏజ్ వచ్చేసి 6 months, అంతకు మించి ఏం కాదు. పెట్టింది కూడా జస్ట్ హ్యాండిల్స్ ఉన్న బ్లాక్ టబ్లో అనమాట. అండ్ సాయిల్ కూడా కోకోపీట్, నార్మల్ సాయిల్, కంపోస్ట్ అండ్ నీమ్ పౌడర్, ఇంతకు మించి దీంట్లో యాడ్ చేసింది కూడా ఏం లేదు. కాల్షియం మనకి మొక్కలకి అన్నిటికీ కాల్షియం అవసరం కాబట్టి అప్పుడప్పుడు ఎగ్షెల్ పౌడర్ కానీ బోన్ మిల్క్ కానీ యాడ్ చేస్తూ ఉంటాను. అయితే 6 months తర్వాత ప్లాంట్ డేస్ 6 months, బట్ ఇది కాయడం స్టార్ట్ అయింది మాత్రం ఆల్మోస్ట్ 5th month వచ్చినప్పటి నుంచి మనకు పూత స్టార్ట్ అయింది. యూజువల్గా చూసుకుంటే ఏ ఫ్రూట్ ప్లాంట్కి అయినా సరే పూత స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ పూత అనేది రాలిపోద్ది, బట్ నేను అబ్జర్వ్ చేసింది ఇది ఫస్ట్ పూత కూడా రాళ్ళ. ఫస్ట్ పూత అప్పటి నుంచి పాలినేషన్ కూడా అదే సెల్ఫ్ పాలినేషనే, అది కాస్తూ వెళ్తుంది. ఫస్ట్ ఇనీషియల్గా 1-2తో స్టార్ట్ అయింది అనమాట. అది సైడ్ బ్రాంచెస్ కూడా వస్తూనే ఉన్నాయి. మీరు ఎవరైనా చెట్టు బుషీగా కావాలి అనుకుంటే టిప్ కట్ చేసేయచ్చు, లేదు అంటే ఆటోమేటిక్గా ఇవి కూడా వచ్చేస్తున్నాయి. అయితే దీనివల్ల యూజ్ ఏంటి అంటే, మామూలుగా కొంతమంది రాతి ఉసిరి అంటే పప్పు ఉసిరి కూడా ఈజీగా పెంచవచ్చు, పచ్చడి ఉసిరి కొంతమంది సక్సెస్ కాలేకపోతారు. అలాంటి వాళ్ళకి బెస్ట్ చాయిస్ ఏదన్నా ఉంది అంటే ఈ కేరళ ఉసిరి బిలింబి అనేది చాలా జీరో మెయింటెనెన్స్, పెస్ట్ అటాకింగ్ కూడా ఏమీ లేదు, చాలా బాగా గ్రోత్ ఉంటుంది, ఫుల్ సన్లైట్లో పెరుగుతుంది, షేడ్ కూడా అవసరం లేదు. అండ్ దీంట్లో రిచ్ ఆఫ్ సి విటమిన్ ఉంటుంది అనమాట. మనకు టేస్ట్ కూడా ఎలా ఉంటుందంటే, మనకు పులుపు స్టార్ ఫ్రూట్ ఏ టేస్ట్తో ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో ఉంటుంది. మీరు కావాలంటే పులుపు ఇష్టపడే తినేసేయచ్చు, లేదు అంటే దీన్ని పప్పులో వాడచ్చు. ఎందుకంటే ఒక్క మొక్క ఒక ఫ్యామిలీకి సరిపోద్ది, ఎందుకంటే అంత ఈల్డింగ్ అనేది వస్తుంది దీనికి. సో సీజన్ కూడా నేను పెద్దగా అబ్జర్వ్ చేసింది లేదు, కాస్తూనే ఉంది. సో మీరు పప్పులో వేయొచ్చు అండ్ చట్నీలాగా పచ్చడిలాగా పెట్టుకోవచ్చు, డైరెక్ట్గా తినొచ్చు. దీంట్లో సి విటమిన్ బాగుంటుంది అండ్ డయాబెటీస్ కానీ బీపీ కంట్రోలింగ్ కానీ అండ్ ఎగ్జిమా అలాంటి వాటికి కానీ దేనికైనా హెల్త్ ఇష్యూస్ కూడా రాకుండా చూస్తుంది. జీరో మెయింటెనెన్స్ అనేది చెప్పొచ్చు. వాటర్ కూడా మీరు కొంచెం తేమ ఉండేలాగా మెయింటైన్ చేసుకోగలిగితే బెటర్, ఎందుకంటే దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ కాబట్టి సాయిల్ మరీ డ్రై అయిపోయేలా కాకుండా కొంచెం తేమ మాయిశ్చర్ మెయింటైన్ అయ్యేలాగా చూసుకోగలిగితే మొక్క అనేది చాలా బాగా గ్రోత్ ఉంటుంది. ఎవరైనా చాలా ఈజీగా, ఇప్పుడు మీరు అపార్ట్మెంట్లో కూడా పెంచుకోవచ్చు, బట్ ఏంటంటే మినిమం ఒక 4 hours సన్లైట్ వస్తుంది మీ బాల్కనీస్లో అనుకున్నప్పుడు కూడా ఒక టబ్బు పెట్టేసుకొని దీన్ని ఈజీగా పెంచుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి లోకల్ నర్సరీస్లో కూడా మ్యాక్సిమం దొరుకుతూనే ఉంది. ఈ ఫస్ట్ ఏంటంటే జీరో మెయింటెనెన్స్ మొక్కలకే మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం కాబట్టి ఉసిరి కన్నా ఇది బెస్ట్ చాయిస్, చాలా బాగా పెంచుకోవచ్చు, బాగా పెరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.